సమస్తమును చేయగలిగినటువంటి దేవుని నామము పేరిట ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నేను నిన్ను పైకి ఎత్తుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. పైకి లేవనెత్తుతాను అన్నాడు. ఎక్కడి నుంచి దేవుడు, మనం నమ్మిన దేవుడు మనల్ని లేవనెత్తుతాడంటే నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తగలడు. జగట్టి గల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తగలడు. మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరుస్తాడు. ఈరోజు ఆయన నమ్మినటువంటి క్రీస్తును, యేసును కలిగిన మన జీవితాల్లో మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈరోజు నువ్వు ఒకవేళ నీ జీవితంలో ఒక నాశనకరమైన పరిస్థితుల్లో, ఒక భయంకరమైన పరిస్థితిలో, ఒక గుంటలో, చెగట్టి గల దొంగ ఊబిలో నువ్వు పడిపోయినా, నువ్వు త్రొట్టిల్లిపోయినా, నువ్వు జారిపోయినా, నువ్వు కృంగిపోయి ఉన్నా, నువ్వు నమ్మిన దేవుడు ఆ చెగట్టి గల దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తేటువంటి దేవుడు. ఈరోజు నిన్ను నాశనకరమైన గుంటలోంచి పైకి లేవనెత్తగలిగే దేవుడు. అలా లేవనెత్తి తన బండ మీద నీ అడుగులు స్థిరపరిచి నడిపించే దేవుడు ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ ఆయన నమ్మిన దినాలలో మన జీవితాల్లో కొన్నిసార్లు మనకు తెలియక అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో మనం పడిపోయే పరిస్థితులు, మన జీవితంలో ఆత్మీయతలో పడిపోయే పరిస్థితులు, వాక్యంలో పడిపోయే పరిస్థితులు, ప్రార్థనా జీవితాలలో వెనకంజ వేసే పరిస్థితులు, మనం కృంగిపోయే పరిస్థితులు మన జీవితంలో ఉండవచ్చు. ఇలాంటివి మన జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు పడిపోయినా, కృంగిపోయి ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆ పరిస్థితి నుంచి నిన్ను పైకి లేవనెత్తగలిగే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ గుంటలో పడిపోయావో, ఏ ఊపిలో పడిపోయావో, ఏ పరిస్థితిలో పడిపోయావో, అక్కడ నుంచి నిన్ను పైకెత్తుటకు యేసయ్య సిద్ధముగా ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు పడిపోయిన ఆ స్థితిలోంచి నిన్ను పైకి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పేతురు మునిగిపోతూ ఉన్న టైంలో ఆయన చెయ్యి చాపి పేతురును పైకి లేవనెత్తాడు. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ కొంతకాలం దేవునిలో బాగుండి, కొంతకాలం దేవునిలో బలంగా ఉండి, కొంతకాలం దేవునిలో మంచి ఆత్మీయతలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావు, వాక్యానుసారంగా ఉన్నావు, కానీ కొన్ని పరిస్థితుల్లో నీవే అన్నిటిలో పడిపోయి ఉండొచ్చు. దేవుడు ఈరోజు చెబుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో పడిపోయినా, నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా లేవలేనేమో, ఇంకా నా వల్ల కాదేమో, ఇక నన్ను లేవనెత్తే పరిస్థితి నా జీవితంలో ఉండవేమో, మరలా నేను అలా ఉండలేనేమో, మరలా అంత ఆత్మీయతను సంపాదించుకోలేనేమో, అంత ప్రార్థన జీవితం నేను రాలేనేమో అని ఒకవేళ నువ్వు నిరుత్సాహపడుతున్నవేమో, ఈరోజు నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నాశనకరమైన గుంటలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగేవాడు, జిగటిగల దొంగ ఊపిలో నుండి నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఆయన బండ మీద నిన్ను స్థిరపరిచి, నీ అడుగులు స్థిరపరిచి నడిపిస్తాడు. కనుక నువ్వు అధైర్యపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండు. ఈరోజు ఆ దేవుని ఎదుటికి మరలా నువ్వురా, ఆయన ఎదుట మరలా మోకరించు, ఆయన ఎదుట మరలా నువ్వు ప్రార్థించి ఆయన అడుగు. దేవుడు నిన్ను ఈ క్షణమే, ఇప్పుడే దేవుడు నీవున్న స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి తన బండ మీద నీ అడుగులు స్థిరపరిచి నడిపించుటకు నా యేసయ్య ఎల్లప్పుడూ కూడా ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక నీవున్న పరిస్థితి నుంచి నువ్వు ఇంకా లేవలేవు అని ఒకవేళ ఎవరు నీతో చెప్పినా, అపవాది నీతో చెప్పినా, మనిషి నీతో చెప్పినా నువ్వు నమ్మనవసరం లేదు. ఆయన నిన్ను పైకి లేవనెత్తగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. అట్టి కృప ఈరోజు ఎవరైతే మాటలు వింటూ, ఎవరైనా ఆధ్యాత్మికతలో పడిపోయినా, ఏ పరిస్థితుల్లో అయినా కుంగిపోయినా, నిరుత్సాహంతో ఉన్నా, ఇప్పుడే నా నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను నీ ఉన్నటువంటి స్థితి నుండి నిన్ను పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిని ఈరోజు ఎవరైతే నమ్మి కొన్ని పరిస్థితులు పడిపోయిన స్థితిలో, దిగజారిపోయిన పరిస్థితులు, కుంగిపోయిన పరిస్థితులు ఉన్నారు, నిశ్చయముగానైనా వారు ఇప్పుడే లేవనెత్తబడాలి, వారి జీవితాలు స్థిరపరచబడాలి, నిలబెట్టబడాలి. ప్రభువా కార్యాన్ని జరిగించి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.